ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినొద్దు అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు అందుకే మనం వెజిటేరియన్ పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినుండ్రి, ఇడ్లీ తినుండ్రి, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరు అందరు సహకరించండి. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు, అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుంది. సన్నబియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాది ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా? మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా.